ఇక ఇది ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. చెప్పినా కదా ఇంక మాకే వదిలేసిండ్రు ఛాన్స్ అని. నాకైతే మా మేడం ఫోన్ చేసి లావణ్య పార్టిసిపేట్ చేస్తావా అంటే ఒక స్కిట్ గురించి ఏదైనా ఒక స్కిట్ అనేసి చెప్పారనమాట. మ్యామ్ స్కిట్లో అంటే మనం ఓన్గా మాట్లాడాల్సి ఉంటుంది అప్పుడప్పుడు, అంటే సందర్భానికి తగ్గట్టుగా. నాకైతే లాంగ్వేజ్ అంటే మాట్లాడడం వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు కదా. ఇంకా వేరే ఇంకేదైనా ఉంటే పార్టిసిపేట్ చేస్తాను కానీ ఈ స్కిట్లో మాత్రం చేయను మ్యామ్ అని. అంటే నాతో కాదు మేడం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందని చెప్తే ఇంకా మా మ్యామ్ అయితే పాపం వినేసి సరే లావనే ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తాను అనేసి చెప్పేసి ఇంకా పెట్టేశారనమాట. సో స్కిట్ అయితే ఫైనల్ అయింది. ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటి అనేది చూడాలన్నమాట. అండ్ పిల్లలకి కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ అనేది పోవాలనే ఉద్దేశంతో సో ఇదైతే పిల్లలకైతే ఒక థీమ్ పెట్టారనమాట. అంటే నార్మల్గా ఒక చిన్న రైమ్ కానీ ఏదైనా ఒకటి పిల్లలు స్టేజ్ పైకి ఎక్కి చెప్పాలన్నమాట. అది కూడా తడబడకుండా పర్ఫెక్ట్గా చెప్పాలి. నేనైతే ఆద్య ఆర్య ఇద్దరు పేర్లు ఇచ్చాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పటికీ నాకు స్టేజ్ ఫియర్ చాలా అంటే చాలా ఉంది. అది నేను చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణము అంతా ఇంకా ఏమంటారు నాకు చిన్నప్పటి నుంచే భయం అనమాట. ప్రతి దాంట్లో వెనక ఉండిపోయేదాన్ని. సో అందుకనేసి ఇంకా నాలాగా నా పిల్లలు కాకూడదన్న ఉద్దేశంతోనే నేనైతే ఆరాధ్య పేర్లు అయితే ఇచ్చేసాను అనమాట. ఇక చూస్తున్నారు కదా సీతాఫలం అయితే తెచ్చుకున్నాను. 2-3 రోజులు అవుతుంది. వాటిని తీసుకొచ్చి బియ్యం డబ్బాలో పెడితే మంచిగా వండేసినాయి. తింటూ ఉంటే ఆహా అలాకెళ్ళి వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. భలే అనిపించింది. ఇంకా చెప్పాలంటే మన దగ్గర కన్నా మస్తు అంటే మస్తు స్వీట్గా ఉందండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు కొన్ని బర్డ్స్ చూపిస్తున్నాను. అవి చూడండి మీరు ఏంటి అనేది గుర్తుపట్టగలరా? అసలు మనం గుర్తుపట్టలేమండి. అవి ఏంటి అంటే నెమలి అంటే పికాక్వి చిన్న పిల్లలు అనమాట. కోడి పిల్లల్లాగా భలే ఉన్నాయి అసలు. నాకు ఫస్ట్లో తెలీదు. మా ఆయన చెప్పారనమాట అవి నెమలి పిల్లలు అనేసి. సో మా బాల్కనీ నుంచి చూస్తే చక్కగా కనిపిస్తుంది. నేను అక్కడ కూర్చొని తింటుంటే నాకైతే అవి కూడా అక్కడ ఎవరో చిన్నగా ఫుడ్ వేస్తే అవి తింటున్నాయి అనమాట. నేను సరే మీకు చూపిద్దాం అనేసి నేనైతే కొంచెం వీడియో తీసిన. చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో అసలు. వాటిని మనం కొత్తగా ఎవరైనా చూస్తే వాటిని నెమలి పిల్లలు అంటే మాత్రం ఎవ్వరు గుర్తుపట్టలేరు అనమాట. అండ్ ఇంక ఇక్కడ కొమ్మలో చిన్నగా 2 బర్డ్స్ కనిపిస్తాయండి చెట్టు పైన. అవేంటి అంటే నేను లాస్ట్ ఇయర్ వింటర్ సీజన్లో చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇట్లా వలస పక్షులు అంటారు కదా, మేబీ అట్లానే అనుకుంటా. లాస్ట్ ఇయర్ వింటర్ సీజన్లో చూశాను. నేను మళ్ళీ ఇవ్వాలి వాటిని చూశాను అనమాట. అందుకనే మంచిగా అనిపించి వీడియో అయితే తీసుకున్నా. సో వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? మరి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మేము